హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యాబేజీ ఫ్రైని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా టేస్ట్ ఉంటుందండి. పప్పు, రసం, సాంబార్లోకి దేనిలోకైనా కాంబినేషన్గా అయినా, వైట్ రైస్లో తినడానికైనా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్కని, అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. ఆ పేస్ట్ని కూడా దీనిలో వేసేసుకుని ఇది పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగేలోపు నేను ఇక్కడ ఒక చిన్న క్యాబేజీని తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఈలోగా ఇదైతే వేగిందండి. ఇది పచ్చివాసన పోయి నూనెంతా పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ టైంలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇది సన్నగా తరిగి పెట్టుకుంటే చాలా ఈజీగా వేగిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత అడుగు నుంచి ఒకసారి కలిపేసుకుని దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే కొద్దిగా పసుపుని వేసుకుని మరి కొద్దిసేపు కలుపుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు వేయటం వల్ల క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా మెత్తగా మగ్గిపోతుందండి. కొద్దిసేపు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ క్యాబేజీని ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో ఒకసారి చూపిస్తున్నాను. చూసారు కదా, నీళ్ళైతే ఈ విధంగా ఊరుతాయి. మరి కొద్దిసేపు దగ్గర పడే వరకు దీన్ని ఉడికిన తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఈ విధంగా నూనెలో వేగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకుని ఈ మసాలాలన్నీ ఈ ఫ్రైకి పట్టే వరకు ఈ విధంగా కొంచెం అడుగు పడితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని మరి కొద్దిగా దగ్గరగా అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి ఈ క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లేనండి. అంతేనండి, పప్పు, రసం, సాంబార్లోకి దేనిలోకైనా కాంబినేషన్గా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.